ముఠా నాయకుడు ముఠా నాయకురాలంటే కొద్దిగా బలంగా బాగా భయంకరంగా ఉంటారు. కానీ మీరు చూస్తే చాలా బక్కపల్చనిగా ఉన్నారు. మరి ముఠా నాయకురాలు ఎలా అయ్యారు మీరు? మా ఇంట్లో కూడా అలాగే అంటుంటారు. రచనారెడ్డి గారిలో వేగం తగ్గింది, అందుకు కారణం ఏంటి? రాజీ పడ్డారా లేకపోతే భయపడిపోయారా? ఎందుకు వెనక్కి తగ్గారు? కేసెస్ వచ్చినప్పుడే అది వేయడం వాదించడం జరుగుతుంది. వీళ్ళంతా అభివృద్ధి నిరోధకులు అని కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఆరోపించారు అప్పట్లోనే. అయితే దాన్ని అతి పెద్దంగా ఐ థింక్ దే హ్యావ్ మల్టిప్లైడ్ ఇట్ 4 times. బెదిరించి భయపెట్టించి బలవంత పెట్టి నువ్వు ఇలాగే టీపీఆర్ గీయాలి అలాగా కాదు అని చెప్తే హూస్ టు బ్లేమ్ ఫర్ దాట్? ఒక ప్రోగ్రాంలో కేసీఆర్ గారి మీద చాలా రెచ్చిపోయినట్టున్నారు. నన్ను ముఠా అంటావు. అది వెరీ స్పాంటేనియస్గా వచ్చిందండి. అది ముయ్ అన్నారు. మూసేది నోరే కదా. ఏంటి బలవంతపు భూసేకరణ అనేది? భయపెట్టి సంతకాలు చేపించుకున్నది అనేదే GOMS 123. కేసీఆర్ గారికి మీడియా అమ్ముడుపోయిందంటారా? అమ్ముడు పోయిందని నేను అనను. మీడియాని భయపెట్టగలరా? దట్ ఈస్ ఇల్లీగల్. TPCC ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు మీకు వెనకుండి మిమ్మల్ని నడిపించారు విమర్శలు ఉన్నాయి టీఆర్ఎస్ వర్గాల నుంచి. నాకు మీరు చెప్పిన వ్యక్తులు అందరికీ తెలుసు. వాళ్ళతో నేను ఈ ఇష్యూస్ గురించి మాట్లాడాను కూడా. అడుగడుగునా కూడా ప్రభుత్వానికి అడ్డం తగులుతూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో రచనారెడ్డి గారి కదలికలపై ప్రభుత్వం నిఘా కూడా ఉంచినప్పుడు కాల్ డేటాను కూడా స్వీకరించింది. ఆమె ఎవరెవరితో మాట్లాడుతుంది, ఎక్కడ కాల్ రికార్డింగ్ కూడా పెట్టింది కాల్. అందుకే రచనారెడ్డి గారు అందరికీ తెలిసిన తన నంబర్తో కాకుండా ఒక సీక్రెట్ నంబర్తోనే కొంతమంది ముఖ్యమైన నాయకులతో కావచ్చు, ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేవారు రచనారెడ్డి గారు అంటున్నారు. But because I know it was being tapped and I don't want my legal strategy to be leaked. అంటే TJSలో చేరిన తర్వాత రచనారెడ్డి గారు పార్టీ ఫండ్ అంటూ చాలా మందితో డబ్బులు అడగసాగారు. ఈ విషయం కోదండరామ్ గారికి రావడంతోనే ఆమెను కాస్త దూరం పెట్టాల్సి వచ్చింది, కొంత గ్యాప్ వచ్చింది. పెద్ద ఎత్తున ఇది నేను ఫస్ట్ టైం వింటున్నానండి. మరి కోదండరామ్ గారు దూరం పెట్టడంతోనే రచనారెడ్డి గారు యోగీశ్వర్ రెడ్డి గారితో కలిసి ఒక ప్రత్యేకంగా మరో పార్టీ పెట్టాలనుకున్నారు. మనము పోటీ చేసి కనీసం ఒక 10 స్థానాలైనా మనం సంపాదించుకుంటే గవర్నమెంట్లో మనం కీలకంగా మారిపోవచ్చు. బట్ ఆ ప్రాస్పెక్ట్స్ తోని కలవడం వాజ్ పార్ట్ ఆఫ్ దేర్ ఓన్ పొలిటికల్ ఫ్యూచర్స్ అండ్ సమ్ కేసెస్ యాజ్ వెల్. ఫార్మ్ హౌస్లో ఉంది పాలన, చూశారు ఎప్పుడైనా? ఇంట్రెస్ట్ కూడా లేదు. మరి ఎలా చెప్తున్నారు ఫామ్ హౌస్లో పాలన ఉందనేసి? ఎందుకంటే సెక్రటేరియట్లోనే లేదు కదండి. సెక్రటేరియట్కి రాని చీఫ్ మినిస్టర్లను అయితే ఫస్ట్ టైం చూస్తున్నా. ఈ దౌర్భాగ్యం కలగదేమో అనుకున్నా, కానీ అది కూడా కలిగిందంట. కలిగింది. మరి ఎందుకు మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఇంత ఆలస్యం అవుతుంది? మహాకూటమిలో పార్టీలు 4 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా మీకు చట్టసభలోకి వెళ్ళాలని ఉందా లేదా? చట్టసభల్లో నాలాంటి వాళ్ళు ఉండాలి అని అయితే అనుకుంటాను. భయం లేకుండా, ఏ రకమైన సెకండ్ థాట్ ఆలోచన లేకుండా మాట్లాడేవారు, కరెక్ట్గా మాట్లాడేవారు. అందరూ రచనారెడ్డిలు అయితే అక్కడ అధికార పార్టీ వాళ్ళు ఏం చేయాలి? హారిపోవాలి. అవగాహన, ఇష్టము, ప్రజల మీద ఒక ఇటువంటి సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు రావాలని ప్రజలు కోరుకున్నప్పుడే అటువంటి వాళ్ళు వస్తారు. లేకపోతే లంగల్ దొంగలే వస్తారు.